నీతోనేగా మొదలయ్యింది, నీకోసమే వేచి ఉన్నా, నీతోనేగా ఈ మతి మరుపు ఆ జ్ఞాపకాలే కావాలని. నమస్తే. హర్షివ్ బగీరా శివసతి సాంగ్ కన్నడలో ఆల్రెడీ రిలీజ్ చేసినారు, తెలుగులో రిలీజ్ చేయాలని చెప్పని నాగేంద్ర ప్రసాద్ సార్ సలహా మేరకు నువ్వు రాయి నేను శిల్పి సాంగ్ చూసి ఇన్స్పైర్ అయ్యి తప్పకుండా నువ్వు రాయి నేను శిల్పి చేసిన వ్యక్తి ద్వారా రిలీజ్ చేయాలని చెప్పని ఈరోజు ఇంత దూరం వచ్చి రిలీజ్ చేస్తుంటారు. రియలీ చాలా సంతోషం. ఎంతోమందికి కళలను చూపించాలని ఉంటుంది, వాళ్ళ కళలను చూపించుకోవాలని ఉంటుంది, వాళ్ళ టాలెంట్ని చూపించుకోవాలని ఉంటుంది. కానీ వాళ్ళకి అవకాశాలు లేకుండా 10 మంది దగ్గర తిరుగుతూ ఉన్న జీవితాన్ని వ్యర్థం చేసుకునేది ఎందుకు అని చెప్పని ఇలా ఇండిపెండెంట్గా శివసతి ఒక అద్భుతమైన కాన్సెప్ట్. లవ్ మనుషులకైనా భగవంతుడికైనా ఎవరికైనా లవ్ ఈజ్ లవ్వే. మనకైతే 100 yearsలో చనిపోతాం, బట్ ఒక ట్రూ లవ్ చేసిన వ్యక్తి సతి ఎప్పుడైతే శివుడికి దూరం అవుతుందో ఆ రోజు ధ్యానంలో కానీ ప్రార్థనలో కానీ ఆయన కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన ఆయమ్మనే ఫీల్ అవుతా. ఆ వ్యధ, ఆ రోధ, ఆ ఫీలింగ్ చాలా అద్భుతంగా చూపించినారు. మంచి లొకేషన్స్ తోటి చాలా మంచిగా సాంగ్ని తీసినారు. రియలీ ఈ థాటే వండర్ఫుల్ థాట్, ఇది అద్భుతమైన థాట్. ఇది ఈరోజు తెలుగు కన్నడనే కాదు, ఇంకా తమిళ్, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా మొత్తం 5 లాంగ్వేజెస్, ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, ఈ 5 లాంగ్వేజెస్లో సాంగ్ను వదులుతూ ఉన్నారు. తప్పకుండా వీళ్ళకి మంచి ఫ్యూచర్ ఉండల్లా, మంచి ఆశీర్వాదము అందరూ ప్రేక్షకులందరూ ఇవ్వాల. నువ్వరాయి నేను శిల్పి సాంగ్ ఏ విధంగా అయితే గొప్పగా ఒక ట్రెండ్ సృష్టించిందో అదేవిధంగా ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. శివ సతి ఆ టైటిల్లోనే అద్భుతం కనపడుతూ ఉంది, శివుడు సతి. తప్పకుండా మీరందరూ ఆదరిస్తారని చెప్పని మన హర్షివ్ బగీరా యూట్యూబ్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి ఇలాంటి అద్భుతమైన కంటెంట్స్కి మీ అందరి ఆశీర్వాదము ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ BVM శివశంకర్. నీతోనేగా మొదలయ్యింది, నీకోసమే వేచి ఉన్నా.